కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు ఈ విషయం తెలియనే తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగు పెట్టింది.